GR9 తెలుగు టీవీకి స్వాగతం. ఒకటి ఉద్దేశం, మనం పిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళ దగ్గర లైసెన్స్ ఎవరెవరి దగ్గర లేదు, వాళ్ళకి బైక్ ఇవ్వడానికి లేదు, అస్సలు లేదు. ఇప్పుడు నా డిఎస్పీ అన్నారు కరీంనగర్ రోడ్లో ముగ్గురు చనిపోయారు, అదే అంటే అంత అంత వైరల్ కాలేదు. ఇప్పుడు పూణేది అందరికీ ఐడియా ఉందా? పూణేలో ఒక కాస్ట్లీ కార్ తీసుకొని ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి గుద్దారు, ఇద్దరు చనిపోయారు. చదివేరా అందరు? ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాతయ్య వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు, అది తెలుసా? తెలియదా? అదే తెలియదు. ఎవరెవరు జైల్లో ఉన్నారు మాత్రమే ఆ అబ్బాయి కాదు, అబ్బాయికి వదిలేశారు. అబ్బాయికి ఒక ఎస్ఏ రాయమని చెప్పారు, అబ్బాయికి అట్లా ఎస్ఏ రాసి వదిలేశారు. అబ్బాయి వాళ్ళ నాన్న, అబ్బాయి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇద్దరికి జైలు పంపించారు. సో మీ బాధ్యత మీకు ఉంటుంది, అమ్మ నాన్న బాధ్యత ఉంటుంది, మీరు తీసుకోవాలి. దట్ సార్ నాకు చెప్పి లేకుండా తీసుకోపోతున్నారు, మీరు ఆపాలి. అది తీసుకోపోతున్నారు అంటే మీరు ఆపాలి. నాకు తెలుసు, అంటే ఇప్పుడు యూత్లో వాళ్ళ తీసుకోపోతారు, చాలా చాలా సందర్భంగా అట్లా కూడా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా అట్లే ఉంటుంది. నాకు కొంతమంది ఇది మెసేజ్ చేశారు, సార్ నేను బీడీ ఏజెంట్ సార్, నా బైక్ నాకు తెలియకుండా అతను తీసుకొని పోయారు సార్, ఇంకొక ఇద్దరు ముగ్గురు చేశారు సార్, ఏం చేయాలి? ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే, మీరు బైక్స్ ఇవ్వకండి. మీ దృష్టిలో వస్తే మీరు మనకి చెప్పాలి, సార్ నా ఎస్ఐకి చెప్పండి, 100 డయల్ చేయండి, అది మనం సంజాయిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే, మనం ఇప్పుడు కేసు రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు చేయలేదు, జస్ట్ మేబీ చలాన్ చేస్తాం, మీకు కౌన్సిలింగ్ చేస్తాం. దీనికి మనం కేసు రిజిస్టర్ చేస్తే మీ బాబు పైన ఎఫెక్ట్ అవుతుంది. జాబ్ కావాలి దొరకరు, వెరిఫికేషన్ కావాలి రాదు, పాస్పోర్ట్ కావాలి రాదు, మీ పైన కూడా కేసు అవుతుంది. ఎందుకంటే మీరు బైక్ మీరు ఇచ్చారు, అప్పుడు మీరు ఎట్లా చెప్పడానికి లేదు సార్, నాకు తెలియనుకుంటా, నాకు చెప్పకుండా తీసుకోపోయారు. ఇతను డిఎస్పీ ఏమన్నారు, 18 ఇయర్స్ వరకు మన అంతా మైండ్ మంచి ఉండదు, మనం అంత డెవలప్ కాము, అందువల్ల గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. 18 ఇయర్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు, మీరు లైసెన్స్ కోసం అప్లై చేయండి, లైసెన్స్ వస్తే మీరు డ్రైవ్ చేయొచ్చు. దీనిలో చాలా సందర్భాలు మన పేరెంట్స్ తప్పు ఉంది. అంటే ఇప్పుడు ఇంకొకరు వచ్చారు కరీంనగర్ నుండి, సార్ నా అన్నయ్య కొడుకు ఎవరైనా 3 లక్షలు బైక్ కొని ఇచ్చారు వాళ్ళ కొడుకుకి, ఆ తప్పు ఎవరిది? తండ్రిది తప్పు ఎవరిది? మీరు ఏం చేయాలి? జైలు పంపాలా? సరే, ఇది ఇది కౌన్సిలింగ్ సెంటర్ పెట్టారు, కౌన్సిలింగ్ సెషన్ అలా పెట్టారు. నెక్స్ట్ టైం ఇది కౌన్సిలింగ్ ఉండదు. ఇప్పుడు మీకు చెప్తున్నాం, నెక్స్ట్ టైం మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పట్టుకున్న తర్వాత మనం 100% కేసెస్ రిజిస్టర్ చేస్తాము. ఇది అందువల్ల మనం 10 రోజులు ఆల్మోస్ట్ ఇది మీ అందరికీ అవగాహన ఇచ్చాము, ఇట్లా జరుగుతుంది, ఇట్లా చట్టం ఇట్లా ఉంది, మీరు చేస్తే మంచిగా ఉండదు. సో ఇది వార్నింగ్ తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, మీ ఇష్టం. బట్ ఇప్పటి తర్వాత మనం ఇది లైఫ్ తీసుకోము మైనర్ డ్రైవింగ్, ఎందుకంటే ఇది మన లైఫ్ గురించి. దీనిలో రెండు లైఫ్ స్టేక్లు ఉంటుంది. ఫస్ట్ అంటే మీ కొడుకు డ్రైవ్ చేస్తున్నారు, ఆ కొడుకు లైఫ్ కూడా డేంజర్లో ఉంటుంది. ఎవరైనా అతను యాక్సిడెంట్ చేస్తే, అతను మంచి డ్రైవ్ చేస్తున్నారు, అతను లైసెన్స్ ఉంది, రోడ్లో పోతున్నారు, వాకింగ్ చేస్తున్నారు, రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నారు, ఆ ఆపోజిట్ సైడ్ నుండి వచ్చి మీ కొడుకు అతనికి గుర్తిస్తారు, అతను కూడా చనిపోతారు, మీ కొడుకుకి ఏం కాదు. మీ కొడుకు మంచిగా ఉంటారు, హాస్పిటల్ పోతారు, ఫ్రాక్చర్ అవుతుంది, మంచిగా అవుతారు, అతను చచ్చిపోతారు. అతను ఏం తప్పు చేశారు? అతను మంచిగా లైసెన్స్ తీసుకొని 22 ఇయర్స్లో డ్రైవ్ చేస్తున్నారు, ఇంటికి పోతున్నారు, అతని కుటుంబంలో ఎవరు లేరు, అతను మాత్రమే ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి మీరు? అట్లే పుణేలో అట్లే జరిగింది కదా, ఇక్కడ కూడా ఎట్లే జరిగింది. కరీంనగర్లో ముగ్గురు చనిపోయారు, తీసవల్లి చేసిన వాళ్ళు. సో దయచేసి మీ కొడుకు పైన మీకు కంట్రోల్ ఉండాలి. బైక్ అస్సలు ఇవ్వకండి. మీ దృష్టిలో మీకు చెప్పకుండా మీకు గురువ చేసి తీసుకుపోతున్నారంటే మీరు 100 డయల్ చేయండి. నేను చెప్తున్నాను, 100 డయల్ చేయండి. నా వల్ల వస్తారు, బైక్ సీజ్ చేస్తారు, మళ్ళీ సీజ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తారు. అతను మళ్ళీ వినకపోతే బైక్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాము, ఎప్పుడు రిటర్న్ చేయాలి అప్పుడు రిటర్న్ చేస్తాము. బట్ మీరు మీ కొడుకు పైన మీరు కంట్రోల్ పెట్టాలి. నెక్స్ట్, ఇప్పుడు చాలామంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు చాలామంది యువకుడు ఇది గాంజా తాగుతున్నారు, గంజాయి, ఓకే, గంజాయి తాగుతున్నారు. ఐడియా ఉందా గంజాయి ఏంటి? అందరికీ ఐడియా ఉందా గంజాయి అంటే ఏంటి? తెలియదా? తెలుసా? చాలా మంది యువకుడు తాగుతున్నారు,